నా పేరు బుసా ప్రియాంక్. గత 2 నెలల నుంచి నేను సుచిర్ ఇండియా సంస్థలో నేను జాబ్ చేస్తున్నాను సార్. వరంగల్ భద్రకాళి బండ్లో యాజ్ ఎ మేనేజర్గా. నాకన్నా ముందటి నుంచి చేస్తున్న వ్యక్తి అకౌంటెంట్ వ్యక్తి కార్తిక్ అనే వ్యక్తి, తను చేసే క్యాష్ మిస్యూజ్ని నా మీద రాంగ్ ఎలిగేషన్ చేసి పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటుంది సార్. ఇది తెలుసుకొని జీఎం సార్ నన్ను హైదరాబాద్కి రాండి మీరు అని, మీటింగ్ ఉన్నది అర్జెంటుగా రాండి అని చెప్పి రప్పించుకున్నారు సార్. రప్పించుకున్నతోనే నేను హైదరాబాద్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సార్. సోమవారం పొద్దున 9:20 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వెయిట్ చేయించారు సార్. వెయిట్ చేయించి అప్పటి వరకు సీఈఓ సార్ రాకపోతే నన్ను జీఎం మధుసూదన్ సార్ తన పర్సనల్ కార్లో తీసుకొని సీఈఓ కిరణ్ సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది సార్. లోపలికి వెళ్ళడంతోనే తన సంభాషణ ఏరాల అంజోడక ఎన్ని లక్షలు దిగిపోయినాం, పైసలు ఏం చేసినాం అనే ఇలాంటి సంభాషణ వాడి నన్ను కొట్టి నా ఫోన్ గుంజుకొని నన్ను ఒక రూమ్లో వేసి బంధించడం జరిగింది సార్. ఈ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6:47 వరకు నేను అందులో నన్ను బంధించాడు సార్. నా ఫోన్ కూడా గుంజుకొని నా ఫియాన్సీకి నా ఫియాన్సీతో నేను చాట్ చేసి అదొక దొంగ ఎవిడెన్స్ లాగా క్రియేట్ చేద్దామని తనతో చాట్ చేసింది సార్. ఆ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. తనతో ఫోన్లో మాట్లాడింది కూడా నా దగ్గర ఉంది సార్. దీనికి తనకి చెప్పి డిఫరెంట్గా క్రియేట్ చేసింది, ఇది ఒక ప్రూఫ్ లాగా పెట్టుకుందాం అనుకొని నన్ను నెగిటివ్ పోర్ట్రేట్ చేసి తనకు చెప్పింది సార్. అదే కాకుండా సాయంత్రం 6:47 వరకు నా అందులోంచి రాలేదు సార్. తనకి ఏదో ఇఫ్తార్ పార్టీ ఉంది, వెళ్ళే ముందు నన్ను పిలిచి, అరే నువ్వు వెళ్తే ఇస్తావా సస్తావా అన్నట్టు మాట్లాడాడు. పైసలు లేకుండా ఇక్కడనే చంపేస్తా, నా ఫోన్ గుంజుకొని నువ్వు ఎవరికైనా చేసుకో, నాకు 1,20,000తో ₹1,00,000 కావాలి, పైసలు ఇచ్చే ఇక్కడ నుంచి వెళ్ళేది, ఇస్తావా సస్తావా అనేది డిసైడ్ చేసుకో, నీతోనే ఏం కాదు, ఎవరితోనే ఏం కాదు, ఎవరి దగ్గర పోయినా ఏం కాదు, ఎంపీ ఎమ్మెల్యేలస్ కూడా పైసలు పడితే తీసుకొని పోయేటోళ్ళు వాళ్ళు, ఏ మినిస్టర్తోనే కూడా ఎవరితోనే ఏం కాదు అని ఇలాంటి సంభాషణ వాడి నన్ను చాలా భయభ్రాంతులు గురించండి సార్. దీనికి ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా సార్. సాయంత్రం 6 గంటలకి మా మామయ్య కాల్ చేస్తే మా అత్తయ్య కాల్ చేసి ఇలాంటి ప్రాబ్లంలో నేను ఉన్నానని తెలుసుకుంటే మా మామయ్య డైల్ 100 కాల్ చేసి బంజారా హిల్స్ పోలీసు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చారు సార్. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 సీఈఓ కిరణ్ సార్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు వచ్చాక నన్ను బయటికి తీసుకురావడం జరిగింది సార్. అప్పటిదాకా నేను అందులోనే బంధించి ఉంచడం జరిగింది సార్. నన్ను దయచేసి సార్ నాకు ప్రాణహాని ప్లస్ నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నా సార్. స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సిందే మీడియా ప్రతినిధులకు సార్. అలానే బంజారా హిల్స్ పోలీస్ వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్ చెప్తున్నా సార్. వాళ్ళు చేయడం వల్ల అంత పెద్ద రిస్కుల నుంచి నేను బయటకు రావడం జరిగింది సార్.